ఈ ఆసిఫ్ మునీరు నిన్న ఒక సమావేశానికి వెళ్ళాడు. జాతీయ ఉలేమా సమావేశంలో మాట్లాడుతూ మొత్తం ఆపరేషన్ సింధూర్ పేరెత్తి ఈ ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాల్సినటువంటి సమయం అంతా కూడా ఖురాన్ గురించే మాట్లాడాడు. ఆపరేషన్ సింధూర్లో భారత్ మాపై దాడి చేసినప్పుడు మాకు అల్లా తోడున్నాడు, ఆ దైవక శక్తి లేకపోతే మేము అలా పోరాడగలిగే వాళ్ళం కాదు. మేము అనుకున్నాం అసలు ఆ దాడిని మనం ఎలా ఎదుర్కోవాలి అని, కానీ మాకు దైవక శక్తి అల్లా తోడున్నాడు. అల్లా ఎవరితో తోడుంటే వాళ్ళని అధిగమించడం కష్టం అంటూ ఖురాన్లో కొన్ని వ్యాఖ్యలు చెప్పాడు. అసలు ఆ సభ మొత్తం కూడా ఒక ఖురాన్ బోధనే చేశాడు తప్ప ఆపరేషన్ సింధూర్లో ఏ విధంగా ఓడిపోయామన్నది ప్రజలకు ఎలాగో చెప్పట్లేదు. సరే, పాకిస్తాన్ ఎప్పుడు ఓడిపోయినా మేము గెలిచామే అంటది, 1971లో కూడా మేము గెలిచామనే అంటది, అది పక్కన పెడదాం. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి 57 ఇస్లాం దేశాల్లో, ఈ ముస్లిం దేశాల్లో పాకిస్తాన్ మాత్రమే ఒక ప్రత్యేకమైనటువంటి దేశం అని చెప్తున్నాడు. అది ఆ విషయంలో మాత్రం మునీర్ కరెక్ట్ గానే చెప్పాడు. ఎందుకంటే 57 ఇస్లాం దేశాల్లో ఇది ఒక్కటే ఉగ్రదేశం. ఈ ఉగ్రవాదులకే అందరూ సపోర్ట్ చేస్తారు. మరి అల్లా కూడా మరి ఈ ఉగ్రవాదులకే సపోర్ట్ చేస్తాడేమో. మరి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకి సపోర్ట్ చేయడా, అంటే ఉగ్రవాదులకే సపోర్ట్ చేస్తాడా? ఆ రోజు 26 మందిని చంపేశారు పహల్గామ్ దాడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు. వాళ్ళకి అల్లా అలా చెప్పాడా చంపేయమని? అంటే ఎక్కడికి వచ్చినా ఎలా వచ్చినా అల్లా పేరు చెప్పి పాకిస్తాన్ ప్రజల్ని మభ్య పెడుతూనే ఉన్నారు అందరూ. చివరికి షాబాజ్ షరీఫ్ ఏమయ్యాడో కూడా తెలియదు. షాబాజ్ షరీఫ్ అనే ఇప్పుడు ప్రభుత్వం లేదు. అంటే ఎందుకు లేదంటే ఇప్పుడు సిడిఎఫ్ అనే కొత్త పదవి వచ్చిన తర్వాత ఆసిఫ్ మునీర్కి మొత్తం ఆసిఫ్ మునీరే చూసుకుంటున్నాడు. ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్, ఈ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ పదవి చేపట్టిన తర్వాత ఆసిఫ్ మునీర్ పాకిస్తాన్ పగ్గాలు తీసుకొని షాబాజ్ షరీఫ్ ను పక్కన పడేశాడు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ లో ఉన్నటువంటి 11 ఎయిర్ బేసులు నాశనం అయిపోయాయి, ఉగ్ర స్థావరాలు నాశనం అయిపోయాయి. వీటి గురించి ప్రజలు ఎక్కడికక్కడ మాట్లాడుకుంటున్నారనే ఉద్దేశంతో ఇలాంటి సమావేశాల్లో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కేవలం పాకిస్తాన్ దగ్గర కొన్ని అణ్వాయుధాలు ఉన్నాయనే ఉద్దేశంతో తప్ప పాకిస్తాన్ని ఏ ఇస్లాం కంట్రీ చూడదు. ఒక దుబాయ్ ఎలా ఉంది, ఒక ఖతర్ ఎలా ఉంది, ఒక సౌదీ అరేబియా ఎలా ఉంది, ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది? రొట్టెల కోసం అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు మీరు. IMF దయ చూపితే గానీ మీ బ్రతుకు ముందుకు వెళ్ళదు. చివరికి మీ ఎయిర్లైన్స్ ని కూడా ఎవడో కొండం లేదు. IMF పెట్టినటువంటి ఆంక్షల్లో మీరు కొట్టుమిట్టాడుతున్నారు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఈ పనికిరాని వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపేస్తుంది ఆసిఫ్ మునీర్.